64 రుద్రచండి అంటే ఎన్ని చేయమన్నారు మిమ్మల్ని? 100 చేయమన్నారు. 100 అంటే ఇట్లా మేము మీతో ఎప్పటికప్పుడు హవనాలు ఇలా చేయించుకుంటూ పోతే దీనికంటూ ఎక్కడ స్టాప్? దేనికోసం అంటే ఎవరి కోసం చేస్తున్నారు? అంటే శక్తి పీఠాల్లో వాళ్ళు చెప్పడం బాబు, మరి నాకు అన్నది నాకు తెలియదు, నేను ఊరికే మౌతు పీస్ అంతే. ఫస్ట్ కాశీ విశ్వనాథుల వారికి అది దారి వేశారు, సో క్లెన్స్ అయినారు, శక్తి అయ్యారు. ఆ టెంపుల్ శక్తి అవుతుంది. అదైనాక అమర్నాథుల వారు, అదైనాక కుంభమేళ అంతా, ఓకే కుంభమేళ తర్వాత అమర్నాథుల వారు, అదయ్యాక ఇప్పుడు కామాఖ్య. సో ఇప్పుడు ఏం చెప్పారంటే ఈ 100 చేశాక 1000 మంది చేత రుద్రచండీ హవనం ప్లస్ రాత్రి జాగరణ దశసహస్రనామంతో సేమ్ రిపీట్. అప్పుడు రిక్కీ చేసినట్టు అనమాట, ఇప్పుడు రియల్ చేసినట్టు. నాకు అది చెప్పంగానే మొబైల్లోంచి పోలొచ్చాయి. నేను ఎప్పుడు ఇవన్నీ చేయలేదు, నా అసలు స్పేస్ కాదు, ఫీల్డ్ కాదు, నాకు ఏం చేయడం రాదు, ఈ ఈవెంట్లు, ఈ డబ్బులు, అమ్మో ఇవన్నీ మన. అంటే చెప్పడం అంటే ఎలా చెప్తారమ్మా? అంటే మీకు వినిపిస్తుందా? వాయిస్ లాగా వినిపిస్తుందా? వాయిస్ లాగా వినిపిస్తుంది, విజన్ ఇస్తారు, బొమ్మిస్తారు, తర్వాత ఇది చెయ్యి అంటే ప్రణాళిక ఇస్తారు బాబు. మన గొంతులో ఇప్పుడు నోట్లు చేసుకుంటాను నేను, నాకు రాదు కదా. నేను ఇప్పుడు ఏమేమి ఇవ్వాలి నాన్న అని అడిగితే మీ మనసులో భావనలా లేకపోతే నిజంగానే స్వామివారు అమ్మవారు చెప్తున్నారా? 2 వస్తాయి బాబు. విజన్ వస్తుంది కొన్ని అంటే మనకి ఇప్పుడు నా ఒక కంఫర్ట్ జోన్ అనుకోండి, నాకు గొంతు వినిపించేస్తుంది. ఒకవేళ నాకు అది భయం అనుకోండి, అది నాకు అంటే మనం ఛానలింగ్ రెసిస్ట్ అయిపోతాను కదా, అప్పుడు స్మరణ చేస్తారు, వాయిస్ ఇస్తారు, విజన్ ఇస్తారు. ఇక్కడ ఇట్లా చూడాలి, ఇన్ని ఇటుకలు పెట్టాలి, ఇన్ని ద్రవ్యాలు ఇవ్వాలి, ఇట్లుంటది మొత్తం. మనకి సినిమాలా అంటే అంత కనెక్ట్ కాదు. కానీ ఈసారి మాత్రం ఎట్లా అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాదు బాబు. పొద్దున్న 4 గంటలకు తట్టి లేపి ఆ టైంలోనే మొత్తం డౌన్లోడ్ ఇస్తారు. అది నాకు కొంచెం యాక్సెప్ట్ చేయడానికి బాగా భయపోయాను బాబు. నాకు ఇప్పటికీ భయమే, కానీ రోజు స్వామి భయపడికి నేను చేయించుకుంటా అట్లా చెప్తాను. సరే నాన్న ఏం చేయమంటారో చెప్పండి, ఏమేం కావాలా అంటే 40 హోమకుండాలు, 40కి 10 కేజీలు ఒక్కొక్క అన్ని ద్రవ్యాలు చెప్పారు. ఈ ద్రవ్యం అంట, ఈ ద్రవ్యం, అవేవే పేర్లు కూడా అవే. సరే అవంతా రాసుకుంటే అందరికీ భోజనాలు పెట్టు, ఎవరెవరికి. తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఏంటంటే సామాన్యంగా మనం హవనం అనగానే రిత్విక్కులు చేస్తారు, మనం స్వాహ చెప్తాం. కానీ ఇది లోక కళ్యాణార్థం, వాళ్ళ సమస్యలు తీరాలి, భక్తితో భావంతో చేయాలి. కాబట్టి 1 రోజులు ట్రైనింగ్ ఇవ్వండి. ఈ రుద్రం చండి ప్లస్ దశసహస్రనామం చేశాక అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చదవాలి. అట్లానే మనం ఏమి ఋత్వికుల్ని గౌరవం చేయాలి, వాళ్ళకి వచ్చేవలసిన సంభావన, వాళ్ళకి ఇచ్చాల్సిన మర్యాద, గౌరవం, వాళ్ళ ఉన్నత, వాళ్ళ కోసం హవనం చేయించారు. లోకంలో ఉండే ఋత్వికులంతా చల్లగా ఉండాలని 64వ హవనం అదే. మొత్తం వాళ్ళలో ఉండే ఎవరెవరు ఋత్వికులు, మన సనాతన ధర్మం గురించి మీరు ఇంక్లూడింగ్ ఎవ్రీబడి అండి, ఎవరెవరు పాటుపడుతున్నారో వాళ్ళందరూ పురోగతి కావాలి, వాళ్ళందరికీ డబ్బులు ఎక్కువ వచ్చి వాళ్ళకుండే కష్టాలు తీరిపోయి ఇంకా డెడికేటెడ్ గా, ఇంకా సమస్య ఉంటే మనం ఒక సమస్య లేకుండా ఫ్రీగా ఇంకా ఎంత సేవ చేసుకోవాలో అంత సేవ చేయించండి. అంటే ఇంతమంది ఉన్నారు కదా ఈ ప్రపంచంలోని, ఈ భారతదేశంలో కూడా ఎంతో మంది సాధకులు, ఎంతో మంది ఉపాసకులు, ఎంతో మంది ఉన్నారు కదా, మరి మీకే ఎందుకు చెప్తున్నారు? నాకు ఆ విషయం తెలియదు బాబు, నిజంగా. నాకేం చెప్పరు ఆ విషయం, నేను ఎవరు చెప్పరు. నా జర్నీ రేపు ఇదైనా ఏంటి అంటే కామాఖ్య అదే ఎట్లా చెప్తారంటే చూడమ్మ, నేను టెన్షన్ పడిపోయా. నిజమా అమ్మా ఇది నిజమని సైన్ ఇవ్వని అడుగుతాను, ఇంకా నాకు ఫిజికల్ సైన్ అడిగేస్తా. నాకు ఈ ఛానలింగ్ సైన్స్ అంతే, అంటే అప్పుడు పీరియడ్స్ రావడం అట్లా జరిగింది. ఇంకా అసలు ఆ టైంలో పీరియడ్ లేదు, ఏం లేదు, ఇంకా అదే కదా, ఇంకా అలా నేను యాక్సెప్ట్. అదైనాక తమిళనాడు అని చెప్పారు, అంటే మొత్తం చెప్పేస్తే నేను ఆల్రెడీ నాకు పొగలు వచ్చేస్తున్నాయి బాబు, మొత్తం టెన్షన్. సో అందుకని ఒక్కొక్కటి అట్లా 1 రోజులు ఇచ్చారు డౌన్లోడ్. కామాక్షి అంటే ఈ హవనాల తర్వాత ఇవన్నీ దర్శించమన్నారు, వచ్చేది దారబోయాలి తీసుకెళ్ళి. అంటే దారబోయం అంటే మరి బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు బాబు. నేనైతే మాత్రం, నాకైతే చెప్పడం అయితే మాత్రం ఇట్లా నేను అనుకోవాలి మనసులో, ఇట్లా పట్టుకున్నప్పుడు వాళ్ళే నోరు గీసుకొని ఏదేదో వర్డ్స్ చెప్పిస్తారు నా చేత, ఈ ప్రపంచం అంతా బాగుండాలి అట్లాంటి కొన్ని సాంస్క్రిట్ వర్డ్. సో నేను ఇష్టంగా ఇచ్చేయాలి, నా మనసులో ఏమి
అయ్యో ఇంత కష్టపడి నేను చేసుకున్నానే ఇదంతా అలా ఉండరాదు. ఉండదు కూడా. ఏముంది మందా ఏమన్నా, వాళ్ళు ఇచ్చారు వాళ్ళు చేశారు, మనకి ఇస్తారు, మళ్ళీ ఏముంది మనకి కావాల్సి మనకి ఇస్తారు, మనకి ఏముంది. అందుకని తీసుకోండి బాబు, అందరు బాగుండాలి. లేకపోతే ఏంటి హత్యలేంటి, విరోధాలేంటి. మన ఆ రోజు బంగ్లాదేశీ వాళ్ళు వెళ్ళారు అనగానే స్వామి అన్నారు, నా భక్తులకి ఇలా కాకూడదు, నువ్వు చేయి హోమం. అందరూ ఎవరెవరు ఎక్కడెక్కడ హిందువులు ఉన్నారో వాళ్ళందరూ సేఫ్గా ఉండాలని హోమం చేయన్నారు. ఇంకొక రోజు చిన్నపిల్లల ప్రాస్టిట్యూషన్, సప్రెషన్, వాటి గురించి అసలు ఆ రోజైతే నాకు చాలా ఆనందం వేసింది బాబు. అంటే యూజువల్గా నాకు హవనం చేస్తా, కానీ నాకు ఎండుకోలు తెలియదు. నాకు చేస్తాం ఎంతో కష్టంతో చేస్తాం, తర్వాత సరైన వెళ్ళిపోతాం. వి డోంట్ థింక్ అబౌట్ ఇట్. కానీ ఆ రోజు 12 హోమం అయిపోయిన 7:30కి మా పిల్లలు ఉన్నారు కదా గ్రూప్ లో, నేను మా గ్రూప్ పిల్లల పేరు పెట్టి అమ్మబడి అని పెట్టుకున్నా. ఎందుకనంటే అమ్మఒడి అంటే ఆవిడ చెప్పిన మాట వింటే అమ్మఒడి, ఆమె కానీ చెప్పింది వినకపోతే అమ్మబడి అనమాట. అంటే బాగా దెబ్బలు నాకు పడ్డాయి. అలానే అందరికి నేను ఈ స్పేస్ లో లేను కదా, నా కంపెనీ అంతా ఆపిచ్చి లాక్కొచ్చారు కదా ఇక్కడికి, అది నాకు ట్విస్టింగ్ అనమాట, అది అమ్మబడి. సో అలా మనం కానీ ఆవిడ మాట వినకపోతే బాగా దెబ్బలు పడి మనం రూట్ లో తెస్తుంది అమ్మ, మనం విన్నామంటే బడిలా మనల్ని కాపాడుతుంది. సో మా అమ్మబడి అంబడిలో అమ్మ రాశారు, అమ్మ మనం చేశాము చూడండి, ఇక్కడ ఒకరు చైల్డ్ ట్రాఫికింగ్ వాళ్ళు పట్టుబడ్డారంట విజయవాడలో అని. అది అంత చిన్న ఉంటే చాలు బాబు, ఆనందం వేస్తుంది అనమాట. ఏదో సమ్ టాంజిబిలిటీ రిజల్ట్ అనేసి. అంటే ఈ హవనాలు చేసేటప్పుడు కానీ మీరు అంటే నిరంతరము ఆ శక్తితో కనెక్ట్ అయి ఉంటున్నారు కదా, ఉన్నప్పుడు వారు రకరకాల రూపాల్లో దర్శనాలు ఇస్తుంటారు, కనిపిస్తుంటారు కదా. అట్లా మీకు కనిపించినప్పుడు అంటే ఎలాంటి రూపాల్లో కనిపిస్తుంటారు, వాటిని చూసినప్పుడు మీకు ఏదైనా భయం అనిపిస్తుంది, అసలు ఇప్పుడు చూడండి రూపాలు ఇవన్నీ? ఫస్ట్ లో అయితే మాకు అర్థమయ్యేది కాదు బాబు. నేను లాస్ట్ టైం మీ దగ్గరికి వచ్చాను, అప్పుడు మీరు చెప్పారు, నేను చూపించాను మీకు. అంటే మాకు ఎవరు లేరు కదా, మీరే మాకు అంటే కొంచెం ఎవరు లేని వాళ్ళకి గురువులు అంటారు, అట్లా ఎవరు కనపడి వాళ్ళని అడిగేస్తుంటే మీరు అడిగాను బాబు ఇదేంటి అంటే మీరు చెప్పారు, అమ్మా ఇది 5D 6D 7D ఉన్నప్పుడు ఇట్లా బొమ్మలు కనిపిస్తాయంట. సరే అని చెప్పేసి అట్లా లాస్ట్ అక్టోబర్లో వచ్చినప్పుడు ఒట్టి గోడల మీద 3D ఫిగరిన్స్ కనబడేవండి. ఇప్పుడు ఎట్లా అంటే నేను అట్లా హవనకు రాగానే మనం గుళ్ళోకి పోతే ప్రసాదం పెట్టుకొని ఎట్ట కూర్చుంటాం, అట్లా వచ్చేస్తుంటారు అనమాట గోడ నిండా. అసలు ఏంటి ఒక్క చిన్న ప్లేస్ కూడా ఉండదు. సో ఇప్పుడు మా అందరికి జోకులు అనమాట, మనం హవనం కొంటే కన్నా గోడ ఇంపార్టెంట్, గోడ కనపడకపోతే గోడ కనపడలేదమ్మా మనకు దేవుడు కనపడరు అన్నట్టు అందరు అక్కడ అనమాట. అది ఎవరెవరు అండి అసలు ఎవరో కూడా తెలియదు వాళ్ళు, కానీ డిస్టింగ్విష్డ్ ఫేసెస్ 3D అట్లా ఎవ్రీ పాసింగ్ డేకి వాళ్ళు ఒక రూపము, వారాహి అమ్మ కనిపిస్తుంది, అమ్మ కనిపిస్తుంది, స్వామి కనిపిస్తారు, భైరవులు చేస్తే భైరవులు వస్తారు, భైరవ సాధన చేస్తే భైరవులు వస్తారు. ఎవరెవరో అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు మాకు. కానీ మా లక్ష్మీ అమ్మ అని ఉన్నారు, ఆవిడైతే బొమ్మలు గీస్తారు. అంటే రిఫరెన్స్ అప్పటినమ్మను వీళ్ళంతా బొమ్మలు అంటే వాళ్ళు కనబడతారు కదా అంతా. సో నేనేమో నా హవన్ చేసుకుని నా పూజ నా మంత్రం వీటి మీదేనా, ఎందుకంటే మాకు ఎక్కువ చదవడం పర్ఫెక్ట్ గా చదవాలి కదా. సో నేను ఆ స్ట్రెస్ లో చదువుకుంటూ ఉంటాను అనమాట. వీళ్ళు క్యాప్చర్ చేసి లైవ్ లో పెడతాను కదా యూట్యూబ్ లో, అవి చూస్తారనమాట. చూసి అవన్నీ స్క్రీన్ షాట్లు తీసి పెడతారు, చూడండి అమ్మ. ఇంకా ఎంత గుస్ బంప్స్ వస్తాయి బాబు. అమ్మ చెప్తుంది వెంకటలక్ష్మమ్మ అయితే, మీరు వచ్చి అట్లా ఇస్తే వాళ్ళు ఇలా తీసుకుంటారమ్మా. అంటే ఇట్లా నేను ఇటు ఇస్తుంటే వాళ్ళు ప్రతిసారి 13 చాప్టర్లో మనం 30 చాప్టర్కి ఇస్తాం కదా, ఇస్తుంటే వాళ్ళు వచ్చి తీసుకుంటారమ్మా. మీరు వెళ్ళిపోగానే వాళ్ళ అగ్నిలో కానీ ఎక్కడ ఫైర్ ఉండదమ్మా, దేవతలు ఉండరు. మళ్ళీ మీరు రాగానే వచ్చేసి కూర్చుంటారు, పెట్టండి అమ్మ భోజనం లేక కూర్చుంటారండి. కొన్నిసార్లు వారాహి అమ్మ అయితే అసలు డిస్టింగ్విష్డ్ గా కనిపించేస్తారండి, మూతి కళ్ళు బొట్టు. అమ్మ కూడా 3Dలో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారో అంత బ్యూటిఫుల్. అలా ఊరికే బొమ్మల లెక్క కనపడితే మనం కూడా ఓకే అనుకుంటామండి. స్కిన్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఒకరికొకరు చూడు అనేసి అలా కాన్వర్సేషన్స్. ఇప్పుడు మేము ఈ మధ్యకాలంలో మేము చూస్తున్న చేంజ్ ఏంటంటే, అంటే మేము ఎందుకంటున్నానంటే అది నేనని కాదు, మన గ్రూప్ అంతా పిల్లలంతా ఉన్నారు కదా, వాళ్ళు చూస్తేనే కదా నాకు, లేకపోతే నేను ఒక్కదాన్నే కదండి, నాకేం పెద్ద బలగము ఎవరు లేరు కదా.
అమ్మ పర్మిషన్ ఇస్తే హవనానికి ఎవరైనా ఒకరు వస్తారు, లేదంటే మొత్తం నేనే నెయ్యి అంతా నేనే చేసుకోవాలి. అయితే మళ్ళా మీ పుణ్యవాన లాస్ట్ టైముకి ఇప్పటికి ఏం చేంజ్ అయిందండి అంటే, ఏమైనా కావాలి అంటే గ్రూప్లో పెడితే పిల్లలందరూ స్పాన్సర్ చేసి పంపిస్తున్నారు. సో నాకు కొంచెం బర్డన్ తగ్గింది, నేనే చేసుకోవాలి. అంటే అది ఓకేలేండి, అవన్నీ ఫిజికల్ ఫామ్ లో అమ్మవారు ఎలా ఇప్పించుకోవాలో అలా ఇప్పించుకుంటుంటారు. నా లైఫ్ లో చేంజ్ అయింది అయ్యా, అది నాకు చేంజ్ అయింది. మీ అవసరాలకి ఆవిడ చూసుకుంటుంది అంతా కూడా, చూసుకుంటున్నారయ్యా, అది మాత్రం నేను ఏది చెప్పట్లేదు. మీరు ఏమేమి లోకల్ దర్శిస్తుంటారు? నైట్ టైం ఉంటారు అసలు భూమి మీద? లేదు, నేను ఇంట్లోనే ఉంటాను. అవన్నీ నేను ఇంకెక్కడికి, నాకు అవన్నీ ఏమి ఉండదు బాబు. పొద్దున్న లేవడం, వీళ్ళు ఫేసులు చూసుకోవడం, మళ్ళీ వీడియో చూసుకొని అమ్మ వచ్చావా, సరే సరే అన్నట్లు ఏదో చేసుకోవడం, వచ్చేయడం. భయం వేసింది క్లాస్ లో, ఎవరైనా ఏదన్నా ఉంటారు కదా ఎనర్జీ స్టీల్ చేశారమ్మా అట్లా భయం వేస్తుంది. నాకు ఇవేం తెలియదు, ఈ లోకమే తెలియదు నాకు, ఎవరో స్టీలింగ్ అంటారు కార్డ్. అప్పుడు అమ్మ నాకు భయం వేస్తుంది అంటే ఇట్లా నలుగురు కనిపిస్తారు నాకు, మేము ఉన్నాం ఇంకేంటి నీకు అని అమ్మ వచ్చేస్తుంది. మీ శక్తిని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు అన్నట్టు అనిపిస్తుంది. ఎవరో తీసుకుపోయారని నాకు చెప్తారు. అప్పుడు నేను వాళ్ళ కార్డ్స్ కట్ చేసినప్పుడు వాళ్ళు నా దగ్గరికి చుట్టుముట్టుతైనట్టు అట్లా ఫీల్ అవుతుంది. అప్పుడు అమ్మ వస్తుంది, వచ్చి ఇలా కర్ర పట్టుకొని ఇట్లా పట్టుకొని, నువ్వు పడుకో నాన్న, నువ్వు మా కోసం చేస్తున్నావు, నువ్వేం డిస్టర్బ్ కాకు, నేను చూసుకుంటావు అట్లా చాలా సార్లు. వాళ్ళు నేను పడుకున్నాను అంటే నాకు ఉంటారు 4-5-10 మంది ప్రొటెక్షన్ లెక్క అట్లా ఉంటారు. మరి వచ్చి ఎవరైనా, నేను ఇట్లా అంటే కొంచెం అట్లా హుందాగా అట్లే ఉన్నాను కదండి, ఇట్లానే అంత రోజు జోకులు వేసుకుని కామెడీ చేసుకుంటూ అట్లా ఉంటా కదా. ఎవరైనా నా గురించి కానీ ఎవరైనా కొంచెం నెగిటివ్ గా మాట్లాడుకుంటారు, అలా అంటప్పుడు వాళ్ళకి బాగా అమ్మ ప్రాబ్లమ్స్ చూపించేస్తుంది. మళ్ళీ అప్పుడు నేనే పోయి సారీ అమ్మ, పాపం వాళ్ళ పిల్లలు కదా ఏం తెలియదులే, అప్పుడు జరగక ముందు చెప్తే అప్పుడు ఏమవుతుందంటే చాలా మంది గురువులు అంటే భయపిస్తున్నారు అనుకుంటారు కదండి. అందుకని నేను చెప్పను, నాకు భయపించడం ఇష్టం లేదండి. ఎందుకంటే అమ్మ నాన్నని చూసి భయపడే పనే లేదు, వాళ్ళంతా స్వీట్ పీపుల్. సో ఏం చేసి నాలాగా అసలు ఏం చదువురా, నాకు అసలు ఏ మంత్రం కరెక్ట్ గా చదవని వాళ్ళకే ఇంత బాగా వాళ్ళు కరుణతో చేస్తున్నారంటే ఇంకా బాగా చేసిన వాళ్ళకి ఇంకెంత. సో అలాంటి వాళ్ళని మనం ఎట్లా భయపిస్తాం, వాళ్ళు ఇలా చేయొద్దు, ఇలా చేస్తే కష్టంగా కోపం వస్తుంది, అలా అమ్మ నేర్పిస్తుంది నాకు. అలాంటప్పుడు ఆవిడకే కోపం అని చెప్పి మనం బెదిరిరాదు కదా. కానీ అది మాత్రం అవుతోంది బాబు ఈ మధ్య. ఎవరైనా కానీ